సో ఈ సీజన్ చూసిన తర్వాత ఇప్పటివరకు ఎవరు బాగా ఆడుతున్నారు అనిపించింది హౌస్లో? గేమ్ పరంగా అయితే ఒకవేళ మీ అనాలిసిస్ తప్పు అయినప్పుడు అక్కడ ఒక కంటెస్టెంట్ బ్యాడ్ అయిపోతాడు కదా ఆ సిచ్యువేషన్ ఆ సర్టెన్ టైంలో. జనరల్లీ ఒక ఇద్దరు లవ్ స్టోరీయో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుంది కానీ సో సోనియా గేమ్ ఎలా అనిపించింది? అసలు వర్స్ట్ దరిద్రంగా అనిపించింది. మరి నువ్వు చెప్పినట్టు కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చూడట్లేదు? రివ్యూవర్స్ అందరూ కలిసి సోనియాని టార్గెట్ చేస్తున్నారేమో అనిపించింది. సోనియా ఫ్యామిలీ నుంచి వార్నింగ్ కాల్ కూడా ఇచ్చినట్టుంది కదా. సో నాకు ఒక కాల్ వచ్చింది టెలింగ్ ఆ 1 hour ఎపిసోడ్ చూడకుండా లైవ్ అంతా చూసి ఎవ్రీ టైం అప్డేట్స్ ఇస్తూ వాళ్ళ పర్సనల్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడి సరే ఇది ఏరేమో అని చెప్పి మాట్లాడినా కూడా మీరు పబ్లిక్లో పెట్టడం కరెక్టేనా? అప్పుడు బిగ్ బాస్ వాళ్ళని అడిగి ఎందుకు వేస్తున్నారని. ఈ సీజన్లో అది ట్రాక్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఇది అర్థం కావట్లేదు మాకు. ఒక బ్రదర్ చెస్ట్ రుద్దుకుంటా కూర్చొని నేను 24 గంటలు. సో హౌస్లో ఈ మణికంఠ పరిస్థితి ఏంటి? ఏమనిపించింది మణికంఠ? ఫెమినిజం ఉంది అది ఇది అనేసి అంటుంది కదా, కొంచెం కైండ్ ఆఫ్. యష్మి పరిస్థితి ఏంటి? యష్మి ఒక వీక్ అంతా తిట్టే ఒక వీక్ అంతా పొగుడుతున్నావు. నేను వాళ్ళ మీద ఇచ్చిన రివ్యూస్ వల్ల వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాడేది మానేసిన. ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి విన్ అయ్యే ఛాన్సెస్? ఇప్పటి నుంచైనా రియలైజ్ అవుతాడు అనేసి అందరు కలిసి రామాయణం చెప్తే సో ఈ అయిన ఎలిమినేషన్స్ కూడా జెన్యున్ కాదు అనే టాక్ నడుస్తుంది. టాప్ కంటెస్టెంట్స్ అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు అని వింటున్నాను. వాట్ అబ్బాయి డిడ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ రాంగ్. నేను కానీ హౌస్ లో ఉండుంటే వాష్రూమ్ లో అది చూపిలే ఎపిసోడ్ లో రాలా. అప్పుడు వాష్రూమ్ లో ఎందుకు వస్తుంది ఎపిసోడ్ లో? సో ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనతో పాటున్న గెస్ట్ చిత్తూరు చిరుత గీతూ రాయల్. ఆల్రెడీ సీజన్ 8 బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఇప్పటికే జనాలందరికీ సర్టెన్ పర్సన్స్కి ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయిపోయింది. సో గీతూ ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి 9 weeks గేమ్ ఆడి దాని తర్వాత నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ హోస్ట్గా చేసి దాని తర్వాత ఇప్పుడు సీజన్ 8కి రివ్యూ స్టార్ట్ చేసింది. సో ఇదివరకు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? హౌస్లాగా నో ఫిల్టర్ మాట్లాడింది కాబట్టి ఇప్పుడు రివ్యూస్లో నో ఫిల్టర్గా మాట్లాడుతుందా లేదా, అండ్ హౌస్లో కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారు. ఇప్పుడు తన రివ్యూస్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హాయ్ గీతూ. హాయ్ ధనుష్. ఎలా ఉన్నావు? ఉన్నా ఇంకా ఏమో ఈ ఇయర్ అంతా వర్స్ట్ ఇయర్ 2024 మొత్తం హెల్త్ ఇష్యూసే. ఫస్ట్ నుంచి జనవరిలో ఒక చిన్న సర్జరీ అయింది. ఆ సర్జరీ వచ్చి దానివల్ల ఏదో ఒక ఇన్ఫెక్షన్ అయిపోయింది ఆ సర్జికల్ సైట్ అంతా. దానికి ఒక 6 నెలలు టాబ్లెట్లు వాడి అది తగ్గింది అనుకునే వెంటనే మళ్ళీ డెంగ్యూ తగ్గిందని వెంటనే చికెన్ గున్యా వచ్చి ఇప్పుడు చికెన్ గున్యాలో ఒళ్ళు నొప్పులతో బాధపడతా ఉన్నాను. నెక్స్ట్ ఏంటి ఏమో తెలియదు. రాకూడదని కోరుకుంటా కానీ. సో చూస్తున్నావా బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం కంప్లీట్గా అదే పనిలో ఉన్నట్టు మొత్తం వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తావు? ఆఫ్ కోర్స్ 24/7 చూస్తానే ఉన్నాను. ఎలా అనిపించింది చూసిన తర్వాత? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఈ 4 weeks స్టార్టింగ్ లో లేయడానికి సీజన్ కొంచెం టైం పట్టింది. చాలా మెల్లిగా ఏంద్రా ఇది ఎవరు తెలియని వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అనిపిస్తా ఉంది. లాంచ్ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. లాంచ్ ఎపిసోడ్ బాగుంది. బట్ దానికి వ్యూవర్షిప్ ఎక్కువ వచ్చిందనా? దానికి వ్యూవర్షిప్పే కాదు, దాన్ని చేసిన నా రివ్యూకి కూడా వ్యూవర్షిప్ ఎక్కువ వచ్చింది. సో దాని తర్వాత మెల్లిమెల్లిగా రివ్యూస్ అన్ని కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. ఐ మీన్ ద వ్యూస్ ఫర్ ద రివ్యూస్ యూజువల్లీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే సీజన్ పెరిగే కొద్దీ సీజన్ని బట్టి రివ్యూస్కి కూడా వ్యూస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ సీజన్ చూడనప్పుడు రివ్యూలో చూస్తారు. సో అట్లా స్టార్టింగ్లో కొంచెం పికప్ అవడానికి టైం పట్టింది. బట్ నౌ ఐ థింక్ ఇట్స్ గుడ్. అందరూ బాగా ఆడుతున్నారు ఈ సీజన్లో అని చెప్పేసి అనిపించింది. సో సీజన్ ఎలా అనిపించింది అంటే ప్లేయర్స్ పరంగా కాకుండా బిగ్ బాస్ సీజన్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టి బయట ఉన్న టాక్ ఏంటంటే ఈసారి మరీ ఇబ్బంది పెడుతున్నారు లోపల ఉన్న కంటెస్టెంట్స్ని, ఫుడ్ ఇదంతా లేకుండా. హౌస్లో ఫుడ్ ఎలా ఉంటుంది? ఈసారి చేంజెస్ చేసింది ఏంటి? సో బేసిక్గా నేను చాలా ఫుడ్ తక్కువ తింటాను కాబట్టి నాకు ఫుడ్ సరిపోయింది మా సీజన్లో కూడా. ఇంకా చెప్పాలంటే నాకుండే ఫుడ్లోనే నేను సగం ఆదిరెడ్డికి సగం ఫైమాకి ఇచ్చేదాన్ని. నేను ఇంతే తినేదాన్ని. సో వాళ్ళ టీ నా కోసం సాక్రిఫైస్ చేసేవాళ్ళు అనమాట ఆ టైంలో. బట్ వీకెండ్లో ఒకసారి నాగార్జున గారితో మాట్లాడితే ఇట్లా మాకు ఫుడ్ సరిపోవట్లేదు సార్ అని చెప్పేసి మాట్లాడితే నాగార్జున గారు చెప్పేటప్పుడు డైట్ ప్రకారమే ఇస్తారంట. సో ఈ పర్సన్ వెయిట్ ఇంత, సో ఈ పర్సన్ ఇంత తినాలి ఈ ఫుడ్కి అని చెప్పేసి క్యాలరీస్ పరంగా డైట్ పరంగా ఫుడ్ ఇస్తారంట. ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ మిల్క్ కానీ అన్నీ
వాళ్ళ దీని ప్రకారమే ఇస్తారంట, క్యాలరీ ప్రకారం. దాంట్లో ఎవరు ఎంత తింటారు ఎంత తినరు అని చెప్పేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది లోపల హౌస్లో. మేబీ బికాస్ ఆఫ్ ద టాస్క్ ఆర్ ద స్ట్రెస్ దే గోయింగ్ త్రూ. సో ఈ సీజన్ చూసిన తర్వాత ఇప్పటివరకు ఎవరు బాగా ఆడుతున్నారు అనిపించింది హౌస్లో? గేమ్ పరంగా అయితే నిఖిల్ చాలా బాగా ఆడుతున్నాడు. ప్రతి ఒక్క టాస్క్ చాలా బాగా ఆడుతున్నాడు. అందరితో ర్యాపో చాలా బాగుంది. బట్ చాలా నెగిటివ్ అయిపోతుంది. తన గేమ్ని ఓవర్లాప్ చేసే ఒక సోర్స్ హౌస్లో ఉండడం వల్ల ఐ గెస్ దిస్ గేమ్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్. ఇంకా కొంచెం నెగిటివ్గానే ఉన్నాడు. మేబీ ఆ ఓవర్లాపింగ్ సోర్స్ లేకపోతే మేబీ నిఖిల్ ఆల్రెడీ టైటిల్ రేస్లో ఉంటాడేమో అనేసి అనిపిస్తుంది. ఇప్పుడు ఉండే దాంట్లో నిఖిల్ బాగా ఆడుతా ఉన్నా కూడా నిఖిల్ వద్దులే అన్నట్టు అనిపిస్తుంది అండి కొంతమందికి, బికాస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్షిప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. వీళ్ళు జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, జనాల్లో ఉండే పాయింట్స్ వీళ్ళు చెప్తున్నారని ఒకటి క్వశ్చన్ ఉంది నాకు. జనాల్లో ఉండే పాయింట్స్ నేను చెప్పను, జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి నేను చెప్పను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నా అనాలిసిస్ ఏంటి, ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో నా అనాలిసిస్ ఏంటి అనే దాని మీద నేను దాని రివ్యూ ఇస్తూ ఉంటాను. ఎందుకు ఒక్కోసారి మీ అనాలిసిస్ తప్పై ఉండొచ్చు కదా, రివ్యూవర్స్. యా ఆఫ్ కోర్స్ అయి ఉండొచ్చు, బికాస్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. ఇప్పుడు ఈ రోజు నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, నీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ అయ్యే వాళ్ళందరూ ఈ రోజు నా పాయింట్ కూడా ఇదే గీతం అని చెప్తారు. లేదు వాళ్ళకి కాంట్రాస్ట్ గా ఏదైనా పాయింట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ బాక్స్ కమెంట్ పెట్టడం కానీ లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం కానీ చేస్తారనమాట. నాకు వాళ్ళ పాయింట్ చూసినాక ఇది కూడా కరెక్టే కదా సార్ అనిపిస్తుంది. అట్టు ఉంటుంది అనమాట కొంతమంది. ఒకవేళ మీ అనాలిసిస్ తప్పైనప్పుడు అక్కడ ఒక కంటెస్టెంట్ బ్యాడ్ అయిపోతాడు కదా ఆ సిచ్యువేషన్ ఆ సర్టెన్ టైంలో. నేను సీజన్ 5 వరకు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేదు. అంటే కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లుంటుంది అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే యాంకర్ రవి ఎగ్జాంపుల్ తీసుకుందాం. యాంకర్ రవి ఒక టాస్క్ ఆడినప్పుడు నాకు ఆ టాస్క్ లో చాలా కన్నింగ్ గేమ్ ఆడాడు అని చెప్పేసి అనిపించింది. ఒక ఎగ్స్ టాస్క్ వచ్చింది వాళ్ళకి సీజన్ 5 లో. వచ్చినప్పుడు ఏమైందంటే బుట్టలో కాజల్ కి చెప్పాడు, ఆర్జే కాజల్ ఉంటుంది కదా, సో తను రవి కలిసి ఆడుతా ఉన్నారు. నా బుట్ట నువ్వు కాపాడు, నీ బుట్ట నేను కాపాడుతాము అనేసి అన్నారు. ఎగ్స్ కాపాడుకోవాలి ఆ టాస్క్ లో. సో ఆ టాస్క్ లో ఏం చేశాడంటే యాంకర్ రవి ఆర్జే కాజల్ది ఎత్తలేదు, ఎగ్స్ తీయలేదు, ఎందుకంటే ఇద్దరు కాపాడుకుంటా ఉన్నారు కాబట్టి. బట్ కాజల్ బుట్టలో ఎగ్స్ పోవాలి, తనకు ఎక్కువ ఎగ్స్ ఉండాలి అని చెప్పేసి సిరిని పిలిచి కాజల్ బుట్ట అక్కడ ఉంది తీసుకో అని చెప్తాడు అనమాట. సో నాకు అది ఏమనిపించిందంటే, ఒక ఫ్రెండ్గా నేను ట్రస్ట్ చేసి నా బుట్ట చూసుకో అన్నప్పుడు ఆ టైంలో ఏమనిపించిందంటే, ఒక ఫ్రెండ్గా నేను ట్రస్ట్ చేసి నా బుట్ట చూసుకో అన్నప్పుడు నువ్వు చూసుకోకుండా అక్కడ గేమ్ ఆడావు నాతో, నాకు నచ్చలేదు, కన్నింగ్గా అనిపించింది అని చెప్పేసి నేను అక్కడ రివ్యూలో చెప్పిన. బట్ నేను హౌస్లోకి పోయి వచ్చేసిన తర్వాత నాకేమనిపించిందంటే, కన్నింగో ఏదో హీ ప్లేడ్ హిస్ గేమ్, హీ వాంటెడ్ టు విన్. సో ఆడడానికి చాలా మార్గాలు ఉంటాయి. సో తను ఆడాడు అట్లా, ఆడడంలో తప్పు లేదేమో తన పాయింట్ ఆఫ్ వ్యూలోంచి, బికాస్ హీ వాంటెడ్ టు ప్లే ద గేమ్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో అప్పుడు చెప్పిన నాకు కన్నింగ్ గేమ్ ప్లే నేను పోయేసి వచ్చిన తర్వాత ఆలోచించినప్పుడు ఓకే ఇది కన్నింగ్ కాదేమో, మేబీ దట్ వాస్ ఏ స్ట్రాటజీ. అది మనకి జనాలు అంతా ఏం చూస్తారంటే మన తెలుగు వాళ్ళందరూ ఇంక్లూడింగ్ మీ, నేను బిగ్ బాస్ పోకముందు వరకు నేను జనాల్లాగే చూస్తాను అనమాట. మన తెలుగు ఆడియన్స్ ఎట్టుంటారు, రిలేషన్సే చూసుకోవాలి, గేమ్ కన్నా రిలేషన్స్ ఇంపార్టెంట్, గేమ్ కన్నా సింపతి ఇంపార్టెంట్. ఎవరైనా కార్నర్ చేయబడుతున్నారంటే అయ్యో పాపం కార్నర్ చేస్తా ఉన్నారే అని చెప్పేసి వాళ్ళ మీద సింపతి వచ్చేసి వాళ్ళ మీద మంచి ఒపీనియన్ వచ్చేస్తుంది. అట్టు ఉండకూడదు, అట్లా కాదు అని చెప్పేసి నాకు హౌస్లోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్ని చూసిన తర్వాత అనిపించింది. అండ్ మీకు హౌస్లోకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా రివ్యూస్ చెప్పాలి అనిపించిందా? యా అనిపించింది. బికాస్ హౌస్లోకి వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, నేను 9th వీక్లో ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ జనాలు నన్ను ప్రాపర్గా అర్థం చేసుకోకపోవడమేమో, నన్ను నేను సరిగ్గా చూపించుకోలేదా, లేకపోతే నన్ను అర్థం చేసుకునే టైంకి నేను బయటకు వచ్చేస్తున్నానా, లేకపోతే ఒక కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడలేదు. సేమ్ నేను ఏదైతే యాంకర్ రవి విషయంలో కన్నింగ్ గేమ్ అని చెప్పేసి అనుకున్నానో, నేను ఆదిరెడ్డి స్ట్రాప్స్ తీసేసానా, ఆదిరెడ్డి నేను ఒక మాట అనుకొని నేను ఆదిరెడ్డి మాట ఒప్పుకోలే, ఎవరి స్ట్రాప్స్ ఎవరు తీయకూడదు అని చెప్పేసి ఆదిరెడ్డి చెప్తా ఉన్నాడు, నేను ఒప్పుకోలే. ఓకే చూద్దాము అది ఇది అని చెప్పేసి నార్మల్గా మాట్లాడుతూ ఉన్నా. బట్ ఆదిరెడ్డి నన్ను నమ్మి టీషర్ట్ అక్కడ పెట్టేసిపోతే నేను రాత్రి పోయి స్ట్రాప్స్ తీసిన ఆదిరెడ్డి నిద్రపోయిన తర్వాత. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, నేనేంటి గేమ్ గెలవాలి, మా క్లాన్ గెలవాలి, మా టీం గెలవాలి అని చెప్పేసి నా మైండ్లో ఉండింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే అంతే ఉండింది నా మైండ్. అంతేగాని ఏదో ఆదిరెడ్డిని నేను మోసం చేయాలి, ఆదిరెడ్డిని నేను ఇది చేయాలి, తన స్టాప్స్ తీసేసుకొని తన గేమ్ స్పాయిల్ చేయాలి, అట్లాంటి ఉద్దేశం నాకేం లేదు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ జనాలకు అర్థం కాలే. జనాలందరికీ బయట ఏమనిపించింది, చూడు ఆదిరెడ్డితో క్లోజ్గా ఉండి కూడా ఆదిరెడ్డి స్టాప్స్ తీసేసింది పిల్ల అనేసి అనిపించింది. దట్స్ వేర్ ఐ రియలైజ్డ్ జనాలు రిలేషన్సే చూస్తారు. ఒక గేమ్లో కూడా నువ్వు ఎంత రిలేషన్ చూస్తావు అనేదే తెలుగు ఆడియన్స్లో ఉంటుంది. ఇదే హిందీ బిగ్ బాస్ అయితే గేమ్ని గేమ్ లాగా చూస్తారు, రిలేషనే గేమ్ లాగా చూస్తారు. బట్ తెలుగు ఆడియన్స్ గేమ్లో కూడా రిలేషన్ని కలిపేసి మాట్లాడతారు అనమాట. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్. సో సోనియా గేమ్ ఎలా అనిపించింది? అస్సలు వర్స్ట్, దరిద్రంగా అనిపించింది.
నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఆ అమ్మాయి ఇంకా ఎక్కువ ఉందంటే అనవసరంగా నెగిటివ్ అయిపోతుంది. కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడలేదు. కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే ఇప్పుడు నీకు మీ అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న అనేది ఒక చాలా ఇంపార్టెంట్ రిలేషన్. నాకు నా పిల్లి పోతేనే, నా పిల్లి గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే నాకు ఒళ్ళు మండిపోతుంది. అట్లాంటిది ఒక అమ్మ నాన్న లేనప్పుడు మీ అమ్మ నాన్న లేరేమో నేను చూసుకోవడానికి, నాకు మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు అని చెప్పేసి అనింది ఫస్ట్ వీక్లో. విష్ణుప్రియ సెకండ్ వీక్లో నామినేట్ చేసినప్పుడు. మళ్ళీ నిన్న అంటా ఉండింది మా పేరెంట్స్ ఏమనుకుంటారు, నేను అవంతా పట్టించుకోను, నా గేమ్ నేను ఆడతా అనింది. సెకండ్ వీక్లో ఏమో నా పేరెంట్స్ ఉన్నారు అనింది. నిన్న లైవ్లో ఏమో నేను పేరెంట్స్ని పట్టించుకోను అనింది. సో ఒక ఫ్లిప్పింగ్ గేమ్ కనిపిస్తాను, నేను చాలా డబుల్ స్టాండర్డ్స్ ఉంది తన దగ్గర అని చెప్పేసి నాకు అనిపించింది. రివ్యూవర్స్ అందరూ కలిసి సోనియాని టార్గెట్ చేస్తున్నారేమో అనిపించింది. నిజమేనా? టార్గెట్ చేసే దానికి ఏముందాడా? షీ ఈస్ నాట్ గెటింగ్ టార్గెటెడ్, విత్ సేయింగ్ వాట్ షీ ఈస్. తను బిహేవియర్ మేబీ బయట తను మేబీ మంచిదో ఏమో తెలీదు పర్సనల్గా, బట్ ఒక గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో వాళ్ళ ఎడిటింగ్స్లోనో వాళ్ళు చూపించే దాంట్లోనో మొత్తం నెగిటివ్గానే కనిపిస్తుంది. ఏదో ఒక పాజిటివ్ ఉంది అనేసి అనుకుందామంటే కూడా కనిపించట్లేదు. మొత్తం అది ఏ రకంగా గేమ్ అని చెప్పాలో తెలియదు, ఊసరి వెళ్ళిలాగా అనిపిస్తుంది. సో ఎవరి దగ్గర వాళ్ళ షేడ్ ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది ఒక రివ్యూవర్గా. ఐ ఫీల్ దట్. సో అంటే హౌస్ అందరూ కలిసి వీళ్ళ ముగ్గురిని ఒక పక్కన పెట్టేయడం అదంతా ఏమనిపించలేదు? ఎక్కడ దాని గురించి మాట్లాడింది కూడా లేదు. ప్రతి సీజన్లో ఏ కంటెస్టెంట్ అయితే టార్గెట్ అవుతారో ఆ కంటెస్టెంట్ మీద చాలా సింపతి వస్తుంది ఆడియన్స్కి. అయ్యో పాపమే అందరు టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళు అట్లా కాదు కదా అని చెప్పేసి ఒక సింపతి వస్తుంది. ఈ సీజన్లో హౌస్లో కంటెస్టెంట్స్ అందరే కాకుండా ఆడియన్స్ కూడా టార్గెట్ చేస్తున్నారు వాళ్ళని. అట్లున్నారు వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ మాటలు కానీ. చిరాకు వచ్చేస్తుంది నాకైతే సోనియా నామినేషన్ చూసినప్పుడు టీవీ పగలగొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే షీల్ నాట్ లెట్ అదర్ పర్సన్ స్పీక్. ఒక నామినేషన్ జరుగుతూ ఉండేటప్పుడు ఒకరికొకరు మాట్లాడుతున్నాం. ఇప్పుడు నువ్వు మాట్లాడుతాను, దాని తర్వాత నీ పాయింట్కి నా పాయింట్, నేను నా డిఫెన్సివ్ పాయింట్ చెప్తాను. అది చెప్పకుండా సోనియా స్ట్రాటజీ ఏంటంటే ఒక నామినేషన్స్లో తన మీద ఎవరైనా నెగిటివ్గా చెప్తా ఉంటే వాళ్ళ మాటలు అర్థం కాకూడదు, జనాలకి నా గురించి నెగిటివ్గా పోకూడదు అని చెప్పేసి గట్టిగా గయా 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 అని చెప్పేసి ఓవర్లాప్ చేస్తుంది అవతల వాళ్ళు మాట్లాడేది. సో అది ఓవర్లాప్ చేయడం వల్ల ఆపోజిట్ పర్సన్ సోనియా గురించి ఏం పాయింట్ చెప్తున్నారో జనాలకు అర్థం కాదు. ఎడిటర్స్కి కూడా 2 మైకులు ఒకేసారి వస్తూ ఉంటే ఏ పాయింట్ పెట్టాలో అర్థం కాదు, బికాస్ ఇద్దరిది ఈక్వల్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ రకంగా ప్రతి నామినేషన్లో షీల్ నాట్ లెట్ ది అదర్ పర్సన్ టాక్. బట్ నిన్న నామినేషన్స్లో, ఈ వీక్ నామినేషన్స్లో జరిగింది ఏంటంటే సేమ్ నబీల్ కూడా సోనియా మాట్లాడుతూ ఉంటే మధ్యలో అనేసి సౌండ్ చేసి హీ వాజ్ ఓవర్లాపింగ్ ఇట్. అప్పుడు సోనియా చెప్పింది ఇది వర్త్లెస్, యూజ్లెస్, ఎందుకంటే యూర్ నాట్ లెటింగ్ మీ టాక్, నా పాయింట్ నువ్వు నన్ను యూర్ నాట్ లెటింగ్ మీ పుట్ మై పాయింట్ అని చెప్పేసి సోనియా చెప్తా ఉంది. అంటే తనకెందుకు డబుల్ స్టాండర్డ్స్? తనని ఎవరైనా నామినేట్ చేసినప్పుడు మాత్రం ఆ పిల్ల అవతల వాళ్ళని మాట్లాడనివ్వదు, అవతల వాళ్ళు మాట్లాడేది వినపడనివ్వదు. బట్ వేరే ఎవరైనా తనను నామినేట్ చేసేటప్పుడు మాత్రం ఇఫ్ షీ ఈస్ నామినేటింగ్ సంబడి ఎల్స్ ఆర్ తన పాయింట్ తను డిఫెండ్ చేసుకునేటప్పుడు మాత్రం అవతల వాళ్ళు సైలెంట్గా ఉండాలి, ఏం మాట్లాడకూడదు. సోనియా ఫ్యామిలీ నుంచి వార్నింగ్ కాల్ కూడా ఇచ్చినట్టుంది కదా? వార్నింగ్ అసలు సీనే లేదు. వార్నింగ్ ఇచ్చుంటే నేను ఇంకా గట్టిగా చెప్పుంటా సోనియా గురించి. అస్సలు ఛాన్సే లేదు, వార్నింగ్ రాలేదు. సో నాకు ఒక కాల్ వచ్చింది టెలింగ్ సోనియా వచ్చి ఒక ఎపిసోడ్లో ప్రేరణతో చెప్తా ఉంటుంది దట్ ఇంకా ఒకరు అంటే షీ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ సంబడి, సో ఇంకా వాళ్ళు వేరే ఎవరికో కనెక్ట్ అయి ఉన్నారు అని చెప్పేసి, ఇంకా ఎవరినో చూసుకుంటా ఉన్నారని చెప్పేసి షోలో కూడా వెళ్ళి ఏదో చెప్తుంది అనమాట. సో నాకు కొంతమంది కమెంట్స్ పెట్టున్నారు, లైక్ సంబడి ఫ్రమ్ సోనియా ఫ్యామిలీ ఆర్ సంథింగ్ టెలింగ్ అబ్బాయికి పెళ్ళైపోయింది ఆల్రెడీ, డివోర్స్ అవ్వలేదు అనేసి చెప్తే ఆ కమెంట్స్ బేస్డ్ ప్లస్ నాకు కొంచెం పర్సనల్గా సోనియాకి సంబంధించిన వాళ్ళు నాకు కూడా తెలుసు ఇండస్ట్రీలో కానీ దేంట్లో అయినా కానీ, వాళ్ళు చెప్పారు దట్ హీఈస్ నాట్ మ్యారీడ్, డివోర్స్ ఇంకా అవ్వలేదు, సంబడి ఎవరో ఉన్నారని చెప్పేసి. అంటే నేను అదే చెప్పాను, వాళ్ళ పర్సనల్, దాని గురించి నేను కమెంట్ చేయకూడదు. బట్ లైట్గా స్టోరీ అయితే నాకు ఆ వీడియో చూసి బిగ్ బాస్ చూసి ఇదే అర్థమైంది అని చెప్పేసి నేను చెప్పాను. సో ఒక రిలేటివ్ కాల్ చేశారు సోనియా ఫ్యామిలీ నుంచి, కాల్ చేసి మీరు ఈ మాట చెప్పారు కదా, సో ఈ మాట చెప్పడం వల్ల తను ఎవరితో అయితే డివోర్స్ అయ్యారో ఆయన ఆ వైఫ్కి ప్రాబ్లం అవుతోంది, డివోర్స్డ్ వైఫ్కి ప్రాబ్లం అవుతుంది. సో ప్రాపర్గా చెప్పండి, డివోర్స్ అయ్యి ఆల్రెడీ 3 years అయింది, డివోర్స్ అయిన తర్వాత సోనియా కలిసిందంట. సో సోనియా వచ్చి 2.5 years అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంది అండ్ దే గెటింగ్ మ్యారీడ్ ఆన్ December 21st this year. సో బిగ్ బాస్ వచ్చింది కాబట్టి మేబీ దాన్ని ఏమైనా పోస్ట్పోన్ చేస్తారో అదే నాకు ఐడియా లేదు. సో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ అబ్బాయికి ఆల్రెడీ ఒక కొడుకు కూడా ఉన్నాడు, హీ హ్యాస్ అ 7-year-old son. ఆ అబ్బాయిని వాళ్ళ కొడుకుని ఇద్దరిని కలిపి సోనియా చూసుకుంటా ఉంది. సో ఒక డిపెండెన్సీ ఉంది అనేసి, అంటే మేబీ సన్ డిపెండెన్సీ ఉందో ఏదో దాని గురించి మాట్లాడింది అని చెప్పేసి ఆ పాయింట్ చెప్తా ఉన్నారు అనమాట. దాని తర్వాత వేరే రివ్యూస్ మీద నేను కంప్లైంట్ పెట్టాను అది ఇది అనేసి చెప్తే, సోనియా చేసేది రివ్యూవర్స్ అందరూ చెప్తా ఉన్నారు తను చేయంది లేనిది, మాకు ఫుటేజ్లో లేనిది
ఎవరు ఏం మాట్లాడలేదు. సోనియా కూడా మిస్టేక్స్ చేస్తా ఉంది. తను ఏం చెప్పారంటే బయట చాలా మంది ఆర్ఫన్స్ కి చూసుకుంటుంది సోనియా, చాలా మంది మన దిశ మర్డర్ కేసు అయింది కదా హైదరాబాద్ లో, సో వాళ్ళలో 4 కల్ప్రిట్స్ ఇదయ్యారు కదా, వాట్ యూ కాల్ ఇట్, ఎన్కౌంటర్ అయ్యారు కదా. ఎన్కౌంటర్ అయిన దాంట్లో ఒక ఆయన వాళ్ళ వైఫ్ కి కడుపుతో ఉండిందంట. సో దట్ ఆ వైఫ్ ఇప్పుడు విడో అయిపోయింది కాబట్టి ఆ బేబీకి కావాల్సింది మొత్తం సోనియా చూసుకుంటా ఉంది అని చెప్పేసి చాలా సోనియా గురించి చాలా ఎన్జిఓస్ ఉన్నాయి అది ఇది అని చెప్పేసి చాలా చెప్పారనమాట వాళ్ళు. అప్పుడు నేను ఒక మాట అన్నా, సో ఒక ఆర్ఫన్ ని చూసుకునే అమ్మాయి లోపల హౌస్ లో ఒక అమ్మ నాన్న లేని ఒక అమ్మాయి గురించి నీకు అమ్మ నాన్న లేరేమో అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇవంతా ఇంకా దిస్ నో పాయింట్ కదా. నువ్వు ఇన్ని తప్పులు చేసి అదే చెప్తావు, ఆ పంచపక్ష పరమాణాలు పెట్టి లాస్ట్ లో కొంచెం పీ పెడితే ఎవరు తినరు. సో అట్లా చేస్తుంది అనమాట. మొత్తం బయట అంతా మంచి పనులు చేసి హౌస్ లోకి వచ్చి అది చేస్తా ఉంటే ఎవరికి నచ్చుతుంది? బట్ లైవ్ లో ఉన్న కంటెంట్ అంతా వాళ్ళు ఏదో పర్సనల్ షేర్ చేసుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ కాంటెంట్ అంటే 1 hour ఎపిసోడ్. ఆ 1 hour ఎపిసోడ్ చూడకుండా లైవ్ అంతా చూసి ఎవ్రీ టైం అప్డేట్స్ ఇస్తూ వాళ్ళ పర్సనల్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడి సరే ఇది ఏరేమో అని చెప్పి మాట్లాడినా కూడా మీరు పబ్లిక్ లో పెట్టడం కరెక్టేనా? అప్పుడు బిగ్ బాస్ వాళ్ళని అడిగి ఎందుకు వేస్తున్నారని. ఆబ్వియస్లీ బిగ్ బాస్ లో ఒకటి జరిగిందంటే మాట్లాడతారు జనాలు, పీపుల్ విల్ స్పీక్ అబౌట్ ఇట్. మాట్లాడకూడదంటే బిగ్ బాస్ వాళ్ళని వేయద్దని చెప్పు. అండ్ ఇది లైవ్ లో కూడా రాలేదు, ఎపిసోడ్ లోనే వచ్చింది. సో ఎవ్రీ సీజన్ లో మాకు ట్రాక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ సీజన్ లో అది ట్రాక్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఇది అర్థం కావట్లేదు మాకు. ఏం జరుగుతుంది అసలు? బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరైనా 24 గంటలు పిసుకుతా ఉంటారా? నాకు అది చాలా చండాలంగా అనిపించింది. ఎప్పుడు చేయి బిస్కేదో కాలు బిస్కేదో చెస్ట్ పైన రబ్ చేస్తూ ఉండేదో హగ్ చేసుకుంటా ఉండేదో. ఓకే, మేబీ దెర్ ఈస్ అ లిమిట్ ఫర్ అ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఆల్సో. మనము అంత ఇప్పుడు సోషలైజ్ అయిపోయింది కాబట్టి ఈ జనరేషన్లో ఫ్రెండ్స్ మధ్యలో హగ్స్ ఉండడము, జస్ట్ పెక్స్ ఉండడం ఇవంతా కామన్ అయిపోయినాయి. ఏదైనా ఒక ఓవర్వెల్మింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఏదైనా హ్యాపీనెస్ వచ్చినప్పుడు, లేకపోతే బాధ వచ్చినప్పుడు హగ్ చేసుకొని ఏడవడము, ఓవర్వెల్మింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పెక్స్ ఇవ్వడం అంతా నార్మల్ అయిపోయింది. కానీ 24 గంటలు అదే పనిగా ఉంటే హౌస్లో అది చాలా గలీజ్గా అనిపిస్తుంది చూసేదానికి కూడా. అండ్ ట్రాక్స్ గురించి అంటే మామూలుగా యాడ్ అయిన ఇద్దరు లవ్లో ఉంటారు, ఒకరిద్దరు. సరే ఆ ట్రాక్స్ ఏంటంటే ఈ ట్రాక్స్ అంతా నేను తప్పని చెప్పను. బికాస్ బిగ్ బాస్ హౌస్లో ఎట్లుంటుందంటే యూ టెన్ టు గెట్ అట్రాక్టెడ్ టు ది ఆపోజిట్ జెండర్. బికాజ్ అన్నీ ఇంకేమి లేదు, యూ ఆర్ అవుట్ సైడ్, మొత్తం అవుట్ సైడ్ వరల్డ్, యూ హ్యావ్ నో కనెక్షన్ విత్ ది అవుట్ సైడ్ వరల్డ్, నథింగ్ టు డైవర్ట్. నువ్వు డైవర్ట్ చేసుకోలేవు, ఏమీ చేసుకోలేవు. సో ఒక పర్సన్తో తెల్లారి నుంచి రాత్రి వరకు మాట్లాడుతూనే ఉన్నావు, ఒక పర్సన్ని ఎదురుకుండా చూస్తూనే ఉన్నావు, నిద్రపోయేంత వరకు వాళ్ళతోనే ఉన్నావు అంటే ఆబ్వియస్లీ కొంచెం స్లైట్గా క్రష్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్, అట్రాక్షన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్, వెన్ దర్ డూయింగ్ థింగ్స్ టు యూ దట్ హ్యాపెన్స్, దట్ జనరలీ హ్యాపెన్స్ ఇన్ బిగ్ బాస్ హౌస్. సో అట్లాంటిది ఏదైనా వస్తే కూడా చాలా జెన్యూన్ రిలేషన్షిప్ అనేసి చెప్తాను. ఇక్కడ వీళ్ళ మధ్యలో కూడా మేబీ అట్లాంటి ఒక అట్రాక్షన్ ఉండుండొచ్చేమో. కానీ ఫస్ట్లో ఏమో చిన్నోడు పెద్దోడు అనేసి అనింది, హౌస్ ఏమో మదర్ సిస్టర్ అన్నారు. బట్ నిన్న ఎపిసోడ్లో సోనియానే చెప్పింది లైవ్లో నైనికాతో దట్ నేనెప్పుడు బ్రదర్ అని చెప్పలేదే, నేనెప్పుడు సిస్టర్ అని చెప్పలేదే, నేనెప్పుడు మదర్ అని చెప్పలేదే, నాకు వాళ్ళతో ఉండే ఈక్వేషన్స్ నాకున్నాయి. సో నేనెప్పుడు అట్లాంటి ఈ బౌండ్ అంతా మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మా మధ్యలో ఏముంది అనేసి. అండ్ షీ టోల్డ్ ఇట్ వెరీ క్లియర్లీ. అండ్ దట్ డజంట్ సీమ్ లైక్ అ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఆల్సో. ఒక బ్రదర్ చెస్ట్ రుద్దుకుంటా కూర్చొని నేను 24 గంటలు కాలు వదుకుంటా చేయి వదుకుంటా 24 ఆ టచ్ లేకుండా ఉండలేక అట్లాంటిదంతా నేను ఉండను. జనరలీ నేను ఉండను కాబట్టి ఆపోజిట్ పర్సన్ ఉండకూడదు అనేసి ఏం లేదు. బట్ అది చూడడానికి చాలా ఆక్వర్డ్గా జుగుప్సాకరంగా అనిపిస్తుంది అనమాట దట్ రిలేషన్షిప్. బట్ ఈ హౌస్లో జనరలీ ఒక ఇద్దరు లవ్ స్టోరీయో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుంది, కానీ ఒక పెంటగాన్ లవ్ స్టోరీ జరుగుతూ ఉంది. అంటే ఐదు సైడ్స్ ఉండే ఒక వాట్ యు కాల్ ఇట్ ఫిగర్ లాగా అనిపిస్తుంది అనమాట. సోనియాకేమో పృథ్వీ అండ్ నిఖిల్ అంటే ఇష్టం, పృథ్వీకేమో విష్ణుప్రియ అంటే ఇష్టం, దాని తర్వాత సీతకేమో నిఖిల్ అంటే ఇష్టం, నిఖిల్ ఏమో సోనియాకి ఇష్టం. అంతా 5 మంది మొత్తం సీత, విష్ణుప్రియ, సోనియా, నిఖిల్, పృథ్వీ, వీళ్ళు 5 మంది వాళ్ళ 5 మందితోనే ఉన్నారు. సో మేబీ ప్రాబబ్లీ దే గాట్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్ హౌసెస్, దట్ జనరలీ హ్యాపెన్స్. సో దట్స్ ఫైన్. బట్ మాంసం తింటాం కదా అని మెల్లో ఎముకలు వేసుకొని తిరగం కదా, అక్కడ ఎముకలు వేసుకొని తిరగతా ఉన్నట్టు అనిపించింది దిస్ 3 people. ఆదిరెడ్డి రివ్యూస్ చూస్తే ఇప్పుడున్న వాళ్ళు టాప్లో ఉన్న వాళ్ళు మీ ఇద్దరే కాబట్టి మీ ఇద్దరు రివ్యూస్ చూస్తే సిమిలర్గా ఉంటాయి. ఒక్కోసారి అయింది ముందు అప్లోడ్ అవుతుంది, ఒక్కోసారి నీది ముందు అప్లోడ్ అవుతుంది. ఇద్దరు వీడియోస్ కంపేర్ చేస్తే చెప్పాలనుకున్న పాయింట్స్ ఒకటే, చెప్పే విధానం ఒకటే. నాగార్జునగర్ వీకెండ్ ఏం మాట్లాడాలో కూడా నాగార్జునగర్ వీళ్ళని తిట్టాలి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, ఇవంతా కూడా సేమ్ ఉంటాయి. నేను ముందే మాట్లాడుకున్న గ్రూప్ క్రియేట్ చేసి ఇట్లా మాట్లాడదామని ప్లాన్ చేసుకుని ఏమన్నా
మాట్లాడుతున్నారా? అస్సలు లేదు. అసలు నేను ఆదిరెడ్డి రివ్యూస్ గురించే మాట్లాడుకోవట్లే. నేను అప్పట్లో స్టార్టింగ్ లో ఆదిరెడ్డి రివ్యూస్ చూసేదాన్నేమో, నాకు సీజన్ 4 అప్పుడు, అప్పుడే కొత్త కాబట్టి నేను రివ్యూస్ చేసేది, నాకు అప్పుడు రివ్యూలు ఎట్లా చేయాలో తెలియదు. సో ఆయన రివ్యూస్ చూసి నేను నేర్చుకున్నా, ఓ ఇట్లా రివ్యూస్ చేయాలి అని చెప్పేసి. బట్ దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఒక రివ్యూస్ చూస్తున్నామంటే మనకి తెలియకుండానే మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం వాళ్ళు మాట్లాడే దాని గురించి. వాళ్ళు ఏం మాట్లాడతారో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సేమ్ అదే పాయింట్ మనం కూడా చెప్పేస్తాం. సో అట్లా ఉండకూడదు అని చెప్పేసి నేను రివ్యూలు చూడడమే మానేసా. ఇంకోటి ఏంటంటే, మా ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూస్ కొన్నిసార్లు ఒకేలా ఉంటాయి. ఇద్దరు ఒకే మారిగా ఆలోచిస్తాము, ఒకే పర్స్పెక్టివ్ ఉంటుంది కాబట్టి మేము హౌస్లో కూడా కనెక్ట్ అయ్యాం. బికాస్ వీ హ్యావ్ సిమిలర్ మైండ్ సెట్ ఆర్ సిమిలర్ థింకింగ్. కానీ వీ డోంట్ అస్సలు మాట్లాడుకోము, ఏది డిస్కస్ చేసుకోము, ఏది ఉండదు. అండ్ హౌస్లో జరిగేదే కదా, ఎపిసోడ్లో జరిగేదే ఏ రివ్యూర్ అయినా చెప్తారు. సో అక్కడ జరిగేది చెప్పి దాని పాయింట్ ఆఫ్ వ్యూ మేబీ కొన్నిసార్లు మ్యాచ్ అవ్వచ్చేమో, కొన్నిసార్లు మ్యాచ్ అవ్వదేమో. కొన్నిసార్లు నిఖిల్ నచ్చినాడు ఆదిరెడ్డికి, నాకు ఆ రోజు నిఖిల్ నచ్చలే. కొన్నిసార్లు సోనియా నచ్చింది ఆదిరెడ్డికి, నాకు ఆ రోజు సోనియా నచ్చలే. యష్మి ఆదిరెడ్డికి ఒకసారి ఇరిటేటింగ్ అనిపించింది, నాకు ఆ రోజు యష్మి కరెక్ట్గా అనిపించింది. సో దేర్ ఆర్ డిఫరెన్సెస్. ఇది కూడా ఎట్లా తెలుసు రివ్యూలు చూడకుండా అని అడుగుతావేమో, డౌట్ వచ్చి జనాలు కూడా డౌట్ వస్తుందేమో. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతా ఉంటాడు, కొంచెం కట్ చేసి రీల్స్, ఆ రీల్స్ మాత్రం చూస్తున్నాను. ఆ రీల్స్ చూసినప్పుడు అనిపించింది, ఓకే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నాది కాదు కదా అని చెప్పేసి నాకు అనిపించింది. మరి వ్యూవర్షిప్ పరంగా కూడా ఆయన మొత్తం ఇల్లు కడుతున్నాడు, సెలూన్ స్టార్ట్ చేశాడు, లాస్ట్ 2 సీజన్స్ సంపాదించుకున్న డబ్బులంతా కలిపి. నువ్వేం చేసావు డబ్బులు? నీ వ్యూవర్షిప్ ఏంటి? నేను నా డబ్బులు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులే నా ఫ్రెండ్ అని చెప్పేసి ఒకడు ఏదో రియల్ ఎస్టేట్లో ఉంటాడు, ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్, వాడికి డబ్బులు ఇచ్చాను. ఒక 45 డేస్లో ఒక 5 lakhs ఎక్స్ట్రా వస్తాయి అనేసి చెప్పినాడు. పిచ్చి దానిలాగా ఇచ్చేది, మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు. చెప్పాలో వద్దని భయం వేస్తుంది యాక్చువల్లీ. ఇస్తే 45 days దాటి సంవత్సరం రోజులైంది, ఇంతవరకు డబ్బులు తిరిగిలేదు. నిన్ననే మా వాళ్ళని ఎత్తుకొని వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక సెటిల్మెంట్ అయింది, అది జరిగిందనమాట. అండ్ ఆదిరెడ్డి విషయానికి వస్తే, ఆదిరెడ్డి సీజన్ 2 నుంచి ఇస్తున్నాడు. సీజన్ 2లో కౌశల్కి పెద్ద సపోర్టరు, మ్యారథాన్లంతా చేయించినాడు ఆదిరెడ్డి. సో సీజన్ 2 నుంచి చాలా కాన్స్టెంట్గా ఆదిరెడ్డి రివ్యూలు ఇస్తూ ఉన్నాడు. సో జనాలు ఆర్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఆదిరెడ్డి రివ్యూ పరంగా సీజన్ 2 నుంచి ఇస్తున్నాడు కాబట్టి. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ ఒక డిసడ్వాంటేజ్ జరిగింది నాకు, ఏంటంటే నేను సీజన్ నుంచి బయటకు వచ్చిందంటే రివ్యూలు స్టార్ట్ చేయాలి. నేను బస్ చేసిన దానివల్ల రివ్యూలు ఇవ్వలేకపోయినాను, ఎవరికి సపోర్ట్ చేయలేకపోయినాను. ఆ రెస్ట్రిక్షన్ ఉండింది అనమాట నాకు. ఆ టైంలో ఆదిరెడ్డి ఇవ్వడం వల్ల బిగ్ బాస్ నుంచి అప్పుడే బయటకు వచ్చి, లాస్ట్ సీజన్ బయటకు వచ్చి ఈ ఇయర్ చెప్తున్నాడు అంటే ఇంకా జనాలందరూ ఎక్కువ ఆదిరెడ్డి దీని మీద డిపెండ్ అవుతారు. సో ఆ రకంగా ఆయన చెప్పే రివ్యూస్ మీద ఎక్కువ అటాచ్డ్ అయిపోయారు జనాలు. నేను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన కాబట్టి అగైన్ ఇట్ టేక్స్ టైం. నాకు 3 seasons గ్యాప్ వచ్చింది రివ్యూస్ ఇచ్చేదానికి. సో జనాలు నా రివ్యూస్ మళ్ళీ ఇది చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అండ్ టైం పట్టేది ఒకటే కాకుండా ఆదిరెడ్డికి వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది, బికాస్ కష్టపడతాడు ఆదిరెడ్డి. నేను యాక్చువల్లీ ఒక విషయంలో ఫీల్ కూడా అయ్యా ఆదిరెడ్డి విషయంలో. సో ఆదిరెడ్డిని నేను అనుకునేసి చాలా ఓన్గా ఫ్యామిలీ లాగే ఉంటాం అనమాట. నేను కానీ ఆదిరెడ్డి కానీ కవిత కానీ మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు గృహప్రవేశంకి ఇన్వైట్ చేశాడు, బట్ బిగ్ బాస్ ఉందని చెప్పేసి నేను పోకుండా, నేను కూడా నాకు ఒక పిల్లి కావాలి నెల్లూరు నుంచి, దాన్ని పంపించు అని చెప్పేసి చాలా అన్ని మాట్లాడుకుంటూ ఉంటాము, చాలా సపోర్టివ్గా ఉంటాము. నేను హౌస్లో ఉండేటప్పుడు కూడా ఆదిరెడ్డి చెప్పాడు, గీతక్క నిన్ను బయటకు వచ్చిన తర్వాత నీకు ఫినాన్షియల్గా ఏదో ఒకటి సెటిల్ అయ్యేలాగా నేను నీకు టిప్స్ చెప్తాను, నేను చెప్పినట్టు ఫాలో అవ్వను అదంతా చెప్పాడు. ఈ సీజన్ ఏమైందంటే, సీజన్ ఫస్ట్ లేవలేదు కదా, చాలా తక్కువ వ్యూస్ వస్తూ ఉంది, 20,000 30,000 వ్యూస్ వస్తూ ఉంది రివ్యూస్కి అంతా. ఆదిరెడ్డిది మాత్రం మినిమం 1,00,000 పోతుంది, 1 hourలో 1 lakh పోతుంది ఆదిరెడ్డిది. సో నేనేం చెప్పినానంటే ఆదిరెడ్డితో, అది నువ్వు ఇట్లా రివ్యూస్ చేస్తాను కదా, ఏదైనా రివ్యూలో నా గురించి ఏదైనా చెప్పు, సో జనాలు కొంచెం డైవర్ట్ అయ్యి నా రివ్యూస్ కూడా చూస్తారు అనేసి అన్న. అంటే చెప్తాను అనేసి అన్నాడు. దాని తర్వాత ఓ పని చేయి, అదంతా లేకపోతే నువ్వు వీకెండ్లో లైవ్స్ పెడతాను, సండే లైవ్ పెడతాను అనమాట. లైవ్లో ఆడియన్స్ని యాడ్ చేసుకుని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేసి చెప్తా ఉంటాడు. సో ఆ పాయింట్లో నన్ను యాడ్ చేయి ఒక వీకెండ్, అప్పుడు జనాలకు తెలుస్తుంది, నేను కూడా రివ్యూస్ ఇస్తాననేసి, జనాలు కూడా నా పాయింట్ అర్థమవుతుంది అనేసి అంటే, నేను రివ్యూవర్స్ని యాడ్ చేసుకోవాలనుకోవట్లేదు అనేసి అన్నాడు. నేను చాలా అర్టైనా, నేను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా చూస్తూ ఉంటే రివ్యూవర్స్ యాడ్ చేయను అనేసి రివ్యూవర్ లాగా చూస్తున్నాడు ఏంది ఆదిరెడ్డి అని చెప్పేసి. అఫ్కోర్స్ ఒక కాంపిటీషన్ ఉంటుంది, రివ్యూవర్స్ అందరి మొదలు ఒక రివ్యూవర్ని ఇంకో రివ్యూవర్ ప్రమోట్ చేసుకోరు. బట్ ఇక్కడ ఆదిరెడ్డి రివ్యూవర్, నేను రివ్యూవర్ అయినా కూడా నేను ఒక ఫ్యామిలీ లాగా అనుకున్నాను, బట్ తను ఒక రివ్యూవర్ లాగా చూసానని చెప్పి నేను కొంచెం హర్ట్ అయ్యా ఆ విషయంలో. నేను సైలెంట్ అయిపోయా, ఏం మాట్లాడలే, సరే ఓకే అని చెప్పి సైలెంట్ అయిపోయా. లేదు మాట్లాడుతున్నా, ఆ విషయంలో నేను హర్ట్ అయినాను, నేను హర్ట్ అయ్యా అని చెప్పలే ఆదిరెడ్డికి కూడా.
సర్లే నాకు కొంచెం దూరం చేసి మాట్లాడినట్టు అనిపించింది. ఇంక నేను సర్లే పోనీలే ఏం చేస్తామని చెప్పేసి గుమ్మని అయిపోయాయి. సో హౌస్ లో ఈ మణికంఠ పరిస్థితి ఏంటి, ఏమనిపించింది మణికంఠ గేమ్ మణికంఠ గేమ్ పరంగా చాలా బాగా ఆడతాడు. ఒక పాయింట్స్ పెట్టడం కూడా హీస్ వెల్ ఎడ్యుకేటెడ్, థింకింగ్ కూడా బాగానే ఉంది, అది కూడా బాగానే ఉంది. పాయింట్స్ పెట్టడం కానీ, నామినేషన్స్లో డిఫెండ్ చేసుకోవడం కానీ, ఏదైనా చెప్పడం కానీ అన్నీ బాగానే ఉంది. బట్ ఎమోషనల్గా ఎక్స్ట్రీమ్లీ వీక్ మణికంఠ, చాలా ఇన్సెక్యూర్ ఉన్నాడు. మేబీ తన అది విష్ణుప్రియ వచ్చి మేనరిజమ్స్లో ఫెమినిజం ఉంది అది ఇది అనేసి అంటుంది కదా, కొంచెం కైండ్ ఆఫ్ ఫెమినిజం ఉంది అనేసి అనిపిస్తుంది నాకు కూడా, కొంచెం లైట్గా ఒక 5% ఉంది అనిపిస్తుంది. సో ఆ 5% ఫెమినిజం వల్ల మేబీ హీస్ ఇన్సెక్యూర్ అబౌట్ హిమ్సెల్ఫ్ మణికంఠ. కాబట్టి ఎవరైనా దాని గురించి కమెంట్ చేసినా అరే ఎందుకురా ఆడపిల్లలాగా ఏడుస్తాను అంటే మైండ్ యువర్ వర్డ్స్ అంటాడు. ఆడపిల్ల నన్ను ఒక అమ్మాయిలాగా ట్రీట్ చేస్తున్నారు అనేసి నిన్న కూడా ఏదో నిఖిల్తో ఒక చిన్న కాన్వర్జేషన్ జరిగితే కూడా దానికి కూడా చాలా హర్ట్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ మీరు మాట్లాడుకొని ఆలోచించి మాట్లాడుకోండి, నేను ఇన్వాల్వ్ అయ్యానంటే చాలా పెద్దగా ఇష్యూ అవుతుంది అనేసి అంటారు. ఇప్పుడు నేను నిన్న వచ్చి డైరెక్ట్గా అరే నువ్వు మగాడివేనారా అనేసి అన్నాను అనుకో, రివర్స్లో నువ్వు కూడా నన్ను తిట్టచ్చు. దాన్ని వదిలేసి నువ్వు మగాడివేనా అని దానికి నువ్వు ఫీల్ అయిపోయినావు అంటే ఆబ్వియస్లీ దెర్ ఇస్ యు ఆర్ ఇన్సెక్యూర్ అబౌట్ ఇట్. సో గేమ్ ప్లే ఎలా ఉంది? అందరూ ఫిజికలీ వీక్ అని చెప్పేసి మణికంఠని నామినేట్ చేసేదానికి కానీ ఏదైనా దాంట్లోంచి తీసేదానికి ఫిజికలీ వీక్ అని చెప్పేసి తీసేస్తున్నారు. బట్ ఫిజికలీ వీక్ అనేది మణికంఠ చేతుల్లో లేదు కదా, దేవుడు ఇచ్చారు మణికంఠకి. థిన్ బాడీ కానీ కొంచెం బలం తక్కువ కానీ అదంతా దేవుడు ఇచ్చాడు, అది మణికంఠ చేతుల్లో లేదు కదా. తన సాయి శక్తిలో ట్రై చేస్తున్నాడు గేమ్ ఆడడానికి. బట్ పృథ్వీకి ఉండే బలం మణికంఠకి లేదు. ఇప్పుడు నేను కూడా నా సాయి శక్తిలో ట్రై చేసినా కూడా నేను ఒక 20 kg డంబెల్ ఎత్తమంటే ఎత్తలేను. వేరే వాడు వచ్చి డంబెల్ ఎత్తగలిగినాడని చెప్పేసి వాడు ఫిజికలీ స్టౌట్, నువ్వు ఫిజికలీ స్టౌట్ కాదు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే నాకు దేవుడు ఇచ్చినాడు, నాకు తక్కువ బలం ఇచ్చినాడు, నాకు చికెన్ గుని చేసినాడు, నేను ఎత్తలేను. దాంట్లో మణికంఠ తప్పేముంది? ఫిజికలీ వీక్ అనేది తన తప్పు కాదు, ఎమోషనల్లీ వీక్ అనేది తన తప్పు. సో ఈ నబీల్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ కంటెండర్గా హౌస్లో ఆపోజిట్ వీళ్ళకి మనోడు కరెక్ట్ అనే పొజిషన్కి వచ్చాడు. సో నబీల్ గేమ్ ప్లే లాంటి నబీల్ చాలా బాగా ఆడతాడు, చాలా జెంటిల్ పర్సన్, హీఈస్ చాలా జెంటిల్మెన్. మనం మరీ ఎక్కువ ఇది చేయకూడదు అనేసి ఒక దాంట్లో సోనియా కూడా చెప్తుందనమాట, నేను నబీల్ని తాకుతుంటే నన్ను ముట్టుకోకుండా మాట్లాడు అనేసి అన్నాడు అనేసి. నాకు అక్కడ జెంటిల్ మ్యాన్ అనేసి అనిపించాడు. అండ్ తన పాయింట్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయి, గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అట్లని కాదు, ఇప్పుడు హీస్ నాట్ కంఫర్టబుల్ ఒక అమ్మాయి వచ్చి టచ్ చేయడం. యూజువల్లీ అబ్బాయిలు ఎట్లుంటారు, నాట్ ఆల్ మెన్ బట్ జనరలీ ఒక అమ్మాయి వచ్చి టచ్ చేస్తే అంత నెగిటివ్గా ఏం ఫీల్ అవ్వరు, మంచిగానే అనిపిస్తుంది. బట్ తను వచ్చి ఒక అమ్మాయి టచ్ చేస్తుంటే కూడా నన్ను ముట్టుకోకు అనేసి డైరెక్ట్గా ఆన్ ద ఫేస్ చెప్పడం, అది నెగిటివ్నే కదా. తనే ఉద్దేశం టచ్ చేసిన తెలియదు కదా, తనకి ఇష్టం లేదు ఏ ఉద్దేశంతో టచ్ చేసినా కూడా. సో అంత జెంటిల్గా అంత ఆన్ ద ఫేస్ చెప్పడం నాకు చాలా జెంటిల్ అనిపించింది. నామినేషన్ పాయింట్స్ బాగున్నాయి, గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. ఇంకా పోన్ చూడాలి. ఎక్స్ ఫ్యాక్టర్ అనేది ఇంకా కొంచెం కనిపించలేదు, బట్ ఆ ఎక్స్ ఫ్యాక్టర్ లెట్స్ సీ. యష్మి పరిస్థితి ఏంటి? ఒక వీక్ అంతా తిట్టావు, ఒక వీక్ అంతా పొగుడుతున్నావు. ఫస్ట్ యష్మి వచ్చినప్పుడు చాలా, యష్మి నాకు బయట కూడా తెలుసు, నీకు కూడా తెలుసు. యష్మి నీ క్రష్ కూడా. సరే చెప్పు. సో యష్మి నాకు బయట కూడా తెలుసు, బయట ఇప్పుడు అంత క్లోజ్గా తనని అబ్జర్వ్ చేయలేదు అనమాట క్లోజ్గా. సో ఫస్ట్ వీక్ యష్మిని చూసినప్పుడు చిరాకు వచ్చేసింది. ఏమిరా డాన్స్లు వేసేది, అవతల వాళ్ళు ఓడిపోతా ఉంటే ఎగిరేది, ఆ ఎపిసోడ్లో చాలా విసుగు వచ్చేసింది అనమాట. ఆ ఎపిసోడ్ టైం వరకు యష్మి సోనియా ఇద్దరు చాలా కోపం తెప్పించేవాళ్ళు. బట్ రాను నేను కూడా ఫస్ట్ వీక్ ఎట్లయితే జనాలకి కోపం తెప్పించానో యష్మి కూడా సేమ్ అట్లే అనేసి అనిపించింది. నన్ను కూడా జనాలు అందరూ ఫస్ట్ వీక్ తిట్టుకున్నారు, రాను ఓకే దట్స్ ఆ గేమ్ ప్లే అని చెప్పేసి అర్థమైంది. ఇక్కడ కూడా ఏమనిపించింది అంటే యష్మి గేమ్ లాగా చూస్తుంది, రిలేషన్ లాగా చూస్తుంది. నువ్వు చాలా దానికి ఎంత క్లోజ్ అన్నా అవని, చాలా బెస్ట్ ఫ్రెండ్ అవని, కానీ గేమ్లో ఆపోజిట్ కంటెండర్ లాగా, ఆపోజిట్ కాంపిటీషన్ లాగే చూస్తుంది, అట్లే మాట్లాడుతుంది. నువ్వు ఓడిపోయినావు అంటే ఎగురుతుంది. సో ఆ రకంగా ఉన్నది యష్మి. దెన్ అండ్ తను చాలా ఆన్ ద ఫేస్ మాట్లాడుతుంది, లోపల ఒకటి బయట ఒకటి, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, అట్లంతా ఉండదు. చాలా బాగా ఆడింది మొన్న. అసలు అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా ఆడాలి అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను. నాకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటి, గేమ్ ఇస్ గేమ్. నాకు ఆపోజిట్ వాళ్ళందరూ కంటెండర్స్ లాగా కనిపిస్తారని నేను ఏదైతే చెప్పినానో అది యష్మి ప్రూవ్ చేసింది అనిపించింది మొన్న ఎగ్స్ టాస్క్లో. అసలు పృథ్వీ వచ్చి ఆ పిల్ల మూతిపోయినట్టు కూర్చొనేస్తే పృథ్వీ కింద నుంచి ఇట్లా బయటకు వచ్చింది, అయినా ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు. మళ్ళీ పోయి మీద పడి ఆడుతూ ఉన్నింది. సో సూపర్ అనిపించింది యష్మి. అక్కడే నాకు చాలా బాగా నచ్చింది యష్మి. సో మరి ఇప్పుడు చాలా మంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, గేమ్ ఇంకెంత చేంజ్ అవబోతుంది అది నాకు తెలియదు. గేమ్ చూసిన వెళ్ళే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సగం మంది నీ ఫ్రెండ్సే ఉన్నారు. రివ్యూవర్స్లో ఏమన్నా ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళకి పాజిటివ్ చేద్దాము, వీళ్ళ సైడ్ చెప్దాము
వీళ్ళు తప్పు చేసిన దాన్ని కొంచెం కప్పుపూడ్చేలా చేద్దాము. ఓకే, సో నేను కానీ అట్లా అనుకోని ఉంటే నాకు మెహబూబు దూరం అయ్యిండాడు సీజన్ 4కి, సిరి దూరం అయ్యిండదు సీజన్ 5కి. సో మెహబూబ్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మెహబూబ్ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. లోపలికి సీజన్ 4 పోయేటప్పుడు, సిరి పోయేటప్పుడు కూడా షీ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్. వీ యూస్ టు టాక్ వెల్. కరోనా టైంలో రీల్స్ అంతా కూడా చేస్తున్నాము, మాట్లాడేవాళ్ళం మంచిగా. అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదు కానీ మాట్లాడేవాళ్ళం. నేను వాళ్ళ మీద ఇచ్చిన రివ్యూస్ వల్ల వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నాతో మానేస్తున్నారు. సో ఐ వాజ్ నెవర్ బయస్డ్. ఫ్రెండ్ కాబట్టి ఇట్లా చెప్పాలి, కాదు కాబట్టి ఇట్లా చెప్పాలి అనేసి ఏం లేదు. బట్ నా ఫ్రెండ్స్ పోతున్నారు కాబట్టి, అండ్ నేను కూడా ఆల్రెడీ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ని, హౌస్లో ఉండి గేమ్ ఎట్లుంటుంది అనేసి చూసినా కాబట్టి, వీళ్ళు నాకు ఆల్రెడీ బయట తెలుసు కాబట్టి, బయట ఎట్లుంటారో కూడా నాకు తెలిసి ఉంటుంది కదా. సో ఆ పరంగా నేను వాళ్ళని ఆ రకంగా చూస్తానేమో. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ బయట ఎట్లుంటారో మనకు తెలియదు, హౌస్లో చూపించిందే వీళ్ళు ఈ క్యారెక్టర్ ఏమో అనేసి అనిపిస్తుంది. బట్ వీళ్ళ క్యారెక్టర్ బయట కూడా నాకు తెలుసు కాబట్టి మేబీ హౌస్లో అట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల అట్లా ఉన్నారేమో అని చెప్పేసి నేను అర్థం చేసుకుంటా. అయితే పాజిటివ్ చెప్తావు. పాజిటివ్ వాళ్ళు చేసేదాన్ని బట్టి. మరి సోనియా మాట్లాడినారంటే ఎవడు ప్రపంచంలో పాజిటివ్ చెప్పడు, వాడు నా ఫ్రెండ్ అయినా సరే. ఎవరు వెళ్తున్నారు నీ ఫ్రెండ్స్? చెప్పను, ఐఎమ్ నాట్ సపోజ్ టు డిస్క్లోజ్ దట్. చూడు నువ్వే, బాగుంటది. తెలుసా నీకు మొత్తం ఎవరు వెళ్తున్నారు ఏంటి లిస్ట్? తెలుసు. సో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇప్పుడు వరకు? ఫేవరెట్స్ ఎవరు రాలే అంత సూపర్ బా వీళ్ళు ఫేవరెట్స్ అని చెప్పేసి ఎవరు అనిపించలేదు. గేమ్ ప్లే వైజ్ నాకు నిఖిల్ గేమ్ ప్లే నచ్చుతుంది. యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ కదా, యాటిట్యూడ్ వైజ్ నాకు యష్మి యాటిట్యూడ్ నచ్చింది. ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి విన్ అయ్యే ఛాన్సెస్? ఎవరికి లేదనిపిస్తుంది. గుడ్డిలో మెల్లమేలు లాగే ఎవరికైనా ఇస్తారేమో కానీ అంత విన్నింగ్ పర్సనాలిటీస్ ఎవరు లేరు. ప్రాబబ్లీ నిఖిల్ కానీ సోనియాని కట్ చేస్తే ఆ రిలేషన్షిప్ని, అప్పుడు ఏమన్నా దెర్ ఇస్ అ ఛాన్స్. నిన్న కూడా హౌస్ అందరూ నిఖిల్ క్లాన్ కాకుండా సీతా క్లాన్ కావాలి అని చెప్పేసి ఆ క్లాన్కి పోయినప్పుడే నిఖిల్కి అర్థమై ఉండాల ఏమని, సోనియా వల్లే వీళ్ళు రావట్లేదు, సోనియా యాక్చువల్లీ నాకు బ్యాడ్ జరుగుతుంది సోనియా వల్ల అని చెప్పేసి రియలైజ్ అవ్వాల. నాగార్జున గారు 3 వారాలు చెప్పినారు సోనియా గురించి, ఇండైరెక్ట్గా కమెంట్లు వేసుకుంటానే ఉన్నాడు, అయినా కూడా నిఖిల్కి అర్థం కాలేదు. నిన్న ఏదో అర్థం చేసుకుంటాడు, సరే అర్థం చేసుకుని ఇప్పటి నుంచైనా రియలైజ్ అవుతాడు అనేసి అందరు కలిసి రామాయణం చెప్తే మహాభారతం అర్థం చేసుకున్నాడు నిఖిల్. సో అందరు ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ వీక్ నుంచి సీజన్ 6తో కంపేర్ చేస్తున్నారు. అంటే మీ సీజన్తో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ఇంకా బెటర్ దెన్ సీజన్ 6 అంటున్నారు దీన్ని. మీ సీజన్ సీజన్ 6 అన్నారు, బెటర్ దెన్ అనలేదు. మా సీజన్ అటర్ ఫ్లాప్ సీజన్ కదా, అటర్ ఫ్లాప్ అని చెప్పలేనులే. అంటే చూసే వాళ్ళందరూ నాకు చెప్పిన వాళ్ళు అట్లా చెప్పినారు, దానికి కూడా కొంచెం రేటింగ్స్ వచ్చింది. బట్ కంపారిటివ్లీ అన్ని బిగ్ బాస్లో కలిపి మా సీజన్ రేటింగ్ తక్కువ. ఏంటంటే మా సీజన్లో సూర్యవంశం చంద్రవంశాలు ఎక్కువ ఉన్నాయి. గేమ్ ఆడే వాళ్ళకన్నా రిలేషన్లో పెట్టుకునే వాళ్ళు సీరియల్ చూసినట్టుండింది అనమాట, బిగ్ బాస్ చూసినట్లేదు మా సీజన్. సో జనాలు వాన్స్ గొడవలు, ఆ ఫైట్, ఆ గేమింగ్ అవంతా. మా వాళ్ళలో గొడవలు పడుతుంటే వద్దునా ఆపే వాళ్ళు ఎక్కువ, గొడవ పడకుండా ఉండే వాళ్ళు ఎక్కువ. అంత మంచోళ్ళు మా సీజన్లో. ఒకరో ఇద్దరు ఆడేవాళ్ళు ఉన్నారు మా సీజన్లో, ఆ ఒకరో ఇద్దరు కూడా బయట పంపించేస్తారు. ఆ ఒకరో ఇద్దరులో నేను ఒకటి. మళ్ళీ వెళ్ళలేదు కదా పిలిస్తే అప్పుడు? మళ్ళీ వెళ్ళలేదు. 1 వీక్ లో పిలుస్తారా అని చెప్పారు. బికాస్ ఐ డెంట్ వాంట్ టు గో. ఐ అండర్స్టూడ్ వాట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. ఐ అండర్స్టూడ్ హూ విల్ బీ ద విన్నర్. సో నేను విన్ అవ్వాలి అనేసి ఏదన్నా ఒక పాసిబిలిటీ ఉంది అంటే నేను లోపలికి వెళ్తా. నాకు విన్నర్ ఎవరో అర్థమైపోయింది సీజన్ 6లో. ఆల్రెడీ క్లారిటీ వచ్చింది సీజన్లో. పిఆర్, బయట పిఆర్లు చేసేది కానీ, అక్కడ జరిగేది కానీ, ఎడిటింగ్లో మాకు కనిపించేది కానీ, జనాల పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అన్నీ నాకు అర్థమైపోయింది ఎవరు విన్నర్ అయిపోతారు అనేసి. ఇప్పుడు నేను లోపలికి అప్పటి వరకు నాకు పిఆర్ లేదు. ఐ నెవర్ హ్యాడ్ అ పిఆర్ ఫర్ బిగ్ బాస్. పిఆర్ లేకుండా 9 వీక్స్ వచ్చా. సో పిఆర్ని పెట్టుకొని వెళ్ళినా కూడా నాకు ఛాన్స్ లేదు విన్ అవ్వడానికి. ఏదో టాప్ 5లో, టాప్ 3లో, టాప్ 4లో ఉండేదాన్నేమో, లేకపోతే వచ్చేదాన్నేమో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా విన్ అయితే అయ్యేదాన్ని కాదేమో అని చెప్పేసి నాకు అనిపించింది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు విన్, పోయి వేస్ట్ హౌస్లోకి అని చెప్పేసి నేను పోవాలనుకోలేదు. సో లాస్ట్ టైం బజ్ చేసావు లాస్ట్ సీజన్కి. సో ఈ సీజన్ అర్జున్ బట్టి బజ్ ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ బజ్ ఎపిసోడ్స్ చూడలేదు, ప్రోమో వరకు చూశాను. అర్జున్ అంబటి కూడా చాలా డిప్లొమాటిక్ ఉన్నారు. మరి నాలాగా ఆ మూతి మీద నువ్వు మాట్లాడితే బూతులు, వాళ్ళు మాట్లాడితే నీతులా అనేసి నేను అడిగినాను కదా, అట్టయితే అడగలేదు అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ బజ్ టీమ్ కూడా మారిపోయారు. ఇట్స్ నాట్ ద సేమ్ టీమ్. నేను చేసిన బజ్ డైరెక్టరు అది ఇది వాళ్ళు కాదు, ఇప్పుడు వేరే టీం. సో వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తారో అది చెప్తున్నాడు అర్జున్. బట్ అర్జున్ ఈస్ వెరీ సాఫ్ట్. ఆబ్వియస్గా అక్కడ ఉన్న వాళ్ళకి ఏమర్థమైందంటే అక్కడ జరిగేదంతా ఎక్కువ మేబీ వీళ్ళు చూడలేదు కాబట్టి, ముందు వెనకాల తెలియదు కాబట్టి ఒక పాయింట్ పట్టిన ఒక పర్సన్ జడ్జ్ చేయకూడదు అనే పాయింట్ వస్తుంది. సో ఇక్కడ ఆడియన్స్ ఎలా చూడాలి? జరిగిన ఇన్సిడెంట్ ఆ 1 hour ఎపిసోడ్ చూసి జడ్జ్ చేయాలా, లేకపోతే మీ రివ్యూస్ చూసి జడ్జ్ చేయాలా, లేకపోతే అక్కడ ఏదో సెకండ్ వర్షన్ కూడా ఉంటుంది అది కూడా అర్థం చేసుకోవాలి అనే పాయింట్లో చూడాలి? అక్కడ ఏదో సెకండ్ వర్షన్ కూడా ఉంటుంది అది కూడా అర్థం చేసుకోవాలనే పాయింట్లో చూడాలి. అండ్ సెకండ్ ఇది ఏంటంటే సింపతి చూడకూడదు. కావాలని కొంతమంది సింపతి గేమ్ ఆడి లాస్ట్ వరకు వెళ్ళిపోదాం అనేసి అనుకుంటా ఉన్నారు. అండ్ కొంతమంది టాప్ 5 పోయిన వాళ్ళు కూడా ఉన్నారు,
విన్నర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మేబీ, కొంచెం సింపతి ఆ కార్నర్ అవంతా యూజ్ చేసుకుంటా. సో అట్లా ఆ ప్రకారం సింపతి మీద జనాలు ఓట్లు వేయకూడదు అని చెప్పేసి అనిపించింది. దీంట్లోనే కాదు, ఎలక్షన్స్లో కూడా దేంట్లో అయినా సరే సింపతి మీద ఓట్ వేయకూడదు అని చెప్పేసి అనిపించింది. సో సింపతి పరంగా చూడకూడదు, అండ్ గేమ్ ఇస్ గేమ్, రిలేషన్షిప్ ఇస్ రిలేషన్షిప్. నా దృష్టిలోనే తీసుకుంటే, వేరే ఎవరు ఎగ్జాంపుల్స్ చెప్పను, నాది కూడా నేను గేమ్ని గేమ్ లాగా చూశాను, ఆదిరెడ్డితో ఫ్రెండ్షిప్ని ఫ్రెండ్షిప్ లాగా చూశాను, బాలాదిత్య అన్నతో ఒక సిస్టర్ రిలేషన్షిప్ని అట్లే చూశాను. సో అన్ని కలిపి గేమ్లో మిక్స్ కొట్టి ఆయన సిగరెట్లు దాచిపెట్టింది అని చెప్పేసి ఆ పాయింట్ మీద జనాలకి నెగిటివ్ అయిపోయా, ఆదిరెడ్డి స్ట్రాప్స్ లాగాను అనే దానికి ఆ పాయింట్ మీద నెగిటివ్ అయిపోయా. ఇట్ వాస్ ఎ గేమ్ అయిపోయింది. ఈ రోజు ఇంతటితో ఈ టాస్క్ అయిపోయింది అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చిందంటే మేము మళ్ళీ కూర్చొని అదే సోఫా మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. సో అది జనాలు చూడలేదు. అంతకుముందు ఆడిన గేమ్ మాత్రమే అబ్బా ఎంత క్రూరంగా ఆడుతోంది. మేబీ నేను కూడా అంత క్రూయల్గా ఆడానేమో, నేను కూడా అంత కొంచెం బ్యాడ్ గేమ్ ఆడానేమో నాకు తెలీదు. బట్ అది అనుకొని ఆ పాయింట్లో నేను బయటకు వచ్చేసాను, నేను బయటకు పంపించేశారు. బట్ నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జనాలే ఫీల్ అయ్యారు, అయ్యి అనవసరం వచ్చేసింది ఈ పిల్ల అని. సో ఒక్కసారి బయటకు వచ్చేస్తే ఏం చేయలేం, చచ్చిపోయిన శవం దగ్గర కూర్చొని ఏడిస్తే మళ్ళీ శవం తిరిగి రాదు. సేమ్ అట్లా బిగ్ బాస్ హౌస్లోంచి ఒక్కసారి బయటకు వచ్చేసిందంటే మళ్ళీ వాళ్ళు తిరిగి రారు. ఏదో బిగ్ బాస్ వాళ్ళు మళ్ళీ లోపల పంపించాలి అనే ఒక రీఎంట్రీ ప్లాన్ వేసుకుంటే తప్ప మళ్ళీ అయితే తిరిగి రారు. సో ఈ అయిన ఎలిమినేషన్స్ కూడా జెన్యున్ కాదు అనే టాక్ నడుస్తుంది. టాప్ కంటెస్టెంట్స్ అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు అని వింటున్నా, నిజమేనా? అంటే శేఖర్ భాష విషయం తీసుకున్నా, అభయ్ విషయం తీసుకున్నా, వీళ్ళందరూ టాప్ కంటెస్టెంట్స్, వీళ్ళు ఎందుకు ఎలిమినేట్ చేశారు, ఇదంతా అన్ఫేర్ ఎలిమినేషన్ అనే ఒక పాయింట్ జనంలో రైజ్ అయింది. వీళ్ళ ఎలిమినేషన్స్ మీద వాట్ అభయ్ డిడ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ రాంగ్. నేను కానీ హౌస్లో ఉండుంటే నేను అప్పుడే చెప్పుంటా అభయ్కి. అక్కడ ఎవ్వరు అంత ధైర్యంగా స్టాండ్ తీసుకుని అభయ్ నువ్వు చేసేది తప్పు, నువ్వు బిగ్ బాస్ని నీ మాటలు అనకూడదు అనేసి చెప్పలే. మిగతావన్నీ ఓకే, ఒక కోపం వస్తే చూపించుకోవడం ఓకే, ఒకనొక టైంలో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్టేక్, నిజంగానే మిస్టేక్ ఉంటే, ఇప్పుడు శివ బాలాజీ గారు వచ్చేసి ఏదో వాటర్ మట్టి అంతా ఉంది అని చెప్పేసి దట్ వాజ్ అ జెన్యూన్ రీజన్, దానికి కోపడ్డం ఓకే. నేను కూడా ఒకసారి వాష్రూమ్లో జారి పడ్డా, ఎందుకంటే బట్టలు మార్చుకోవడానికి మాకు ఒక రూమ్ లేదు, డ్రెస్సింగ్ రూమ్ లేదు మా సీజన్ 6లో. సో వాష్రూమ్లోనే బట్టలు మార్చుకోవాలన్నమాట. నేను ఒకసారి ప్యాంట్ వేసుకునేటప్పుడు ఒక కాలే వేస్తాం కదా, ఇట్లా జారి డమ్మని పడ్డా కింద వాష్రూమ్లో. అది చూపిలే ఎపిసోడ్లో, రాలే. అప్పుడు వాష్రూమ్లో ఎందుకు వస్తుంది ఎపిసోడ్లో, అది రాలేదు ఎపిసోడ్. ఐ మీన్ వాష్రూమ్లో రాదు, నేను పడేసి బయటకు వచ్చాక నేను బిగ్ బాస్ని తిట్టా, మీకు కొంచెమన్నా బ్రెయిన్ ఉందా బిగ్ బాస్, అసలు ఏంది, కింద పడిపోయినాను నేను, నా తల పగిలిపోయింటే నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింటా, నువ్వే నన్ను మిస్ అవుతావు మళ్ళీ రేపటి నుంచి అని చెప్పి ఊరికే అట్లా కామెడీగా చెప్పి ఒక మాట నేను తిట్టా, అంటే సీరియస్గానే తిట్టేసి కాసేపు తర్వాత సారీ బిగ్ బాస్ నేను తిట్టిన దానికి, ఎందుకంటే నాకు కొంచెం కింద పడ్డాను, అద్దరిపోయింది నాకు, అట్లే కింద దమ్మని పడితే అద్దరిపోతే ఎట్లుంటుంది, అప్పుడు తిట్టా. దట్ వాజ్ ఎ జెన్యూన్ రీజన్. సో వాళ్ళు నన్ను కూడా ఏం అనలేదు. బట్ అబ్బాయి చెప్పింది బిగ్ బాస్ రూల్స్ని అంట, ఆయన పిల్లం కొట్టుంటుంది, అందుకని స్క్రిప్ట్ మార్చుంటారు, ఇవన్నీ చాలా ఓవర్ మాటలు. ఎండ్ ఆఫ్ ద డే రియలైజ్ అయ్యాడు, బయటకు వచ్చాక రియలైజ్ అవ్వడమే చాలా వెరైటీ. నేను కూడా బయటకు వచ్చాక రియలైజ్ అయ్యి ఓకే నేను చేసింది తప్పు అని చెప్పి. సో అబ్బాయి కూడా రియలైజ్ అయ్యాడు, అట్లీస్ట్ ఓకే రియలైజ్ అయ్యాడు అనేసి అనిపించింది. బట్ వాట్ హీ డిడ్ వాజ్ రాంగ్. సో హిజ్ ఎలిమినేషన్ వాజ్ ఫేర్. బేబక్క హౌస్లో ఏమీ చేయలేదు. నేనేమనుకున్నా అంటే ఆ బేబక్క చాలా కామెడీ చేస్తుంది, చాలా స్టాండ్ తీసుకుంటుంది, చాలా స్ట్రాంగ్ అనేసి అనుకున్నా. బట్ బేబక్క చాలా చైల్డిష్గా ఉండింది హౌస్లో అని చెప్పేసి నాకు అనిపించింది. ఎవరేం మాట్లాడితే దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము, ఎవరేం మాట్లాడినా వాళ్ళు మంచిగా మాట్లాడితే మంచోళ్ళు, చెడ్డగా మాట్లాడితే చెడ్డోళ్ళు అనేలాగా అనుకునేలాగా అయిపోయింది. షీఈ్ నాట్ ఫర్ బిగ్ బాస్, బిగ్ బాస్ ఈజ్ నాట్ హర్ కప్ ఆఫ్ టీ అని చెప్పేసి నాకు అనిపించింది. శేఖర్ భాష, ఐ రియలీ వాంటెడ్ శేఖర్ భాష గారు టు బీ ఇన్ టాప్ 5 అప్పుడుండే కంటెస్టెంట్స్లో అయితే, బికాస్ హీ వాజ్ వెరీ జెన్యూన్, వెరీ అప్ ఫ్రంట్, చాలా కామెడీ ఉండే, వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి లిమిట్ లేదు అనే దాంట్లో ఈయనొక్కడే ఎంటర్టైన్ చేస్తా ఉన్నాడు, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. బట్ నేను వినింది ఏంటంటే ఇది నిజమా కాదా అని నాకు తెలియదు, బికాస్ ఐ డి నాట్ స్పీక్ టు హిమ్. ఆయనే కెమెరాల దగ్గర పోయి నేను వెళ్ళిపోవాలనేసి అనుకుంటా ఉన్నాను, నన్ను పంపించేయండి బికాస్ నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, ఐ హ్యావ్ టు బీ దేర్ ఫర్ హర్ అని చెప్పేసి అందుకని హౌస్లో వాళ్ళందరూ పంపించేస్తారు అని చెప్పేసి విన్నాను. అదర్వైజ్ ఆదిత్య ఓం ఆర్ శేఖర్ భాష అనేసి అంటే ఆబ్వియస్లీ హౌస్ అందరూ కూడా మాక్సిమం శేఖర్ భాషకే ఓటేసే వాళ్ళేమో, బికాస్ ఆదిత్య ఓం ఇస్ డూయింగ్ నథింగ్. ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఇట్లా 3 వారాలు ఎట్టున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏజ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ కదా. ఏజ్ ఫ్యాక్టర్, ఐ డోంట్ రెస్పెక్ట్ పీపుల్ ఫర్ దేర్ ఏజ్, ఐ రెస్పెక్ట్ పీపుల్ ఫర్ దేర్ బిహేవియర్, ఫర్ దేర్ రెస్పెక్ట్ టువర్డ్స్ మీ అండ్ ఫర్ దేర్ యాటిట్యూడ్. వాళ్ళ మాటలకి వాళ్ళ దానికి ఏజ్ వల్ల మెచ్యూరిటీ వస్తుందంటే నేను దాన్ని నమ్మను. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ ఈ వీక్ పాయింట్ ఆఫ్ వ్యూలో? సో ఈ వీక్ ఆదిత్య ఓం నామినేషన్స్లో ఉన్నాడు, సోనియా నామినేషన్స్లో ఉంది. వాళ్ళిద్దరూ బయట పోలింగ్లో బాటమ్ 2లో ఉన్నారు. సో నాకేమనిపిస్తూ ఉందంటే సోనియాని వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చేంత వరకు హౌస్లోనే పెడతారు,
ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చి సోనియాతో ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి చూపిస్తే మంచి కంటెంట్ వస్తుంది, మంచి టీఆర్పీ వస్తుంది అనేసి ఒక పాయింట్ ఉంటుంది కాబట్టి హౌస్లోనే పెడతారు. బట్ ఓటింగ్ బేస్డ్ మాత్రమే ఉంటుంది ఎలిమినేషన్ అనేది, ఓటింగ్ పరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఆడిట్ చేస్తారనమాట, ఎండమాల్ షైన్ అంతా ముంబైలో ఆడిట్ చేస్తుంటారు ఓట్స్ అన్ని. సో ఒకవేళ ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోతే ఎలిమినేట్ అయిపోయినారు అనేసి పెడతారు. ఆదిత్య ఓం సోనియా కానీ బాటమ్ 2లో ఉంటే డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేసి సోనియాని సీక్రెట్ రూమ్ పంపిస్తారు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఉండే హౌస్ అంతా సోనియాకి అగేన్స్ట్ గానే ఉన్నారు. నిఖిల్ పృథ్వీ మాత్రం సోనియా పోతే ఏడుస్తారేమో కానీ మిగిలిన వాళ్ళందరూ హౌస్కి అగేన్స్ట్, అందరు హౌస్ అంతా సోనియాకి అగేన్స్ట్గా ఉన్నారు. సో ఈ సీజన్లో సీక్రెట్ రూమ్కి కానీ సోనియాని పంపించినారంటే భయంకరమైన టీఆర్పీలు బద్దలైపోతాయి. ఎందుకంటే హౌస్ మొత్తం పోయింది బస్ శని అన్నట్టు మాట్లాడుకుంటారు అనమాట సోనియా గురించి, బికాస్ ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. ఇంకా సోనియా కూడా చూసి వచ్చి మళ్ళీ మాట్లాడుతుంది కాబట్టి రివర్స్లో ఆ రోజు వచ్చి నామినేట్ చేయమంటారు, ఏదో ఒకటి చేయమంటారు కాబట్టి చాలా బాగుంటుంది. లాస్ట్ 2-3 సీజన్లు ఫ్లాప్ చేస్తున్నారు. సీజన్ 5 నుంచి సీక్రెట్ రూమ్ ఫ్లాప్. జెస్సీకి వర్టిగా ఉండింది, జెస్సీని సీక్రెట్ రూమ్ పంపించినారు, జెస్సీ అంటే ప్రాపర్గా చేయలేదనేసి అనిపించింది. అఖిల్ది బాగుండింది, మళ్ళీ సీజన్ 4ది బాగుండింది సీక్రెట్ రూమ్. సీజన్ 6లో మాకు సీక్రెట్ రూమ్ లేదు, ఏం లేదు. సీజన్ 7లో గౌతమ్ సీక్రెట్ రూమ్లో ఉండి ఏం చేయలేదు, కానీ బయటకు వచ్చినాక అశ్వత్థమ్మ అది ఇది అని చెప్పేసి ఒక 2-3 డైలాగులు వేసి అది కొంచెం వైరల్ అయింది. అంతేగాని సీక్రెట్ రూమ్లో ఉండి ఏం చేయలేదు. బట్ సోనియా సీక్రెట్ రూమ్లో ఉందంటే జనాలందరూ లైవ్ చూస్తారు. నేనైతే లైవ్ కూర్చొని ఒక నిమిషం కూడా ఆపకుండా ఎవరేం మాట్లాడుతున్నారు, ఇప్పుడు రియాక్షన్ ఎట్లుంది అనేసి చూస్తూ ఉంటాను అనమాట. సో అట్లా సోనియా ఒకవేళ లీస్ట్లో ఉంటే కూడా షీల్ నాట్ బి ఎలిమినేటెడ్. సోనియా లీస్ట్లో ఉండి ఆదిత్య ఓం సోనియా పైన ఉన్నాడంటే డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేసి సోనియాని సీక్రెట్ రూమ్లో వేస్తారేమో అని చెప్పేసి నా పాయింట్ అనిపిస్తుంది. సో అది మ్యాటర్. సో సీజన్ 8 ఇప్పటికే టీఆర్పీస్ అంతా బాగానే వస్తుంది, ఇప్పుడిప్పుడే జనాలు అలవాటు పడుతున్నారు కాబట్టి గీత ఒపీనియన్ కూడా తీసుకున్నాం. కాబట్టి మీకేమనిపించిందో ఈ సీజన్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.